జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారు ఒక మాట అన్నారు, నా తమ్ముడు ఒకవైపు సినీ రంగంలోనూ మరోవైపు రాజకీయాల్లోనూ రెండిట్లోనూ రాణించగల సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పారు. అదే మాట ఈ రోజున నిజం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎలాగైతే గత 5 సంవత్సరాల పాటు సాగినటువంటి వైసీపీ పాలనని అణగదొక్కి ఈ రోజున కుటుంబ ప్రభుత్వం తాడంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర వహించి ఈ రోజున రాజకీయాలు ఎట్లా రాణించారో ఈ రోజున హరిహర వీరమల్లు సినిమా ద్వారా గతంలో 70 సంవత్సరాల సినీ పరిశ్రమలో ఉన్నటువంటి రికార్డులన్నింటి కూడా తుడిచిపెట్టుకునే విధంగా పరిస్థితి. ప్రతి షాట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నట విశ్వరూపం చూస్తూ ఉంటాం. గతంలో ఆయన నటించినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ రోజున హరిహర వీరమల్లులో ఆయన ప్రజల్ని రక్షించే కార్యక్రమంలో ఆయన చేసినటువంటి విన్యాసాలు కానివ్వండి, పాత్రలు కానివ్వండి, ఆ నవ్వుతో నా భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో ఈ సినీ పరిశ్రమలో కొత్త రికార్డు సృష్టించమని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి షాట్ కూడా ముఖ్యంగా ఆయన అభిమానులు అలరిస్తా ఉంది. అదేవిధంగా ప్రతి సినిమాలో ఆయన ఎట్లాగైతే ఆయన ఒక సందేశాన్ని ఇస్తారో అదే విధంగా ఈ సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడేటువంటి ఒక ధర్మాత్ముడి పాత్రలో ఆయన జీవించారు. ఆ పాత్ర పేరే హరిహర వీరమల్లు. ఆయన నిజ జీవితంలో కూడా ఏ విధంగా ప్రజల్ని రక్షిస్తారో, ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడతారో అదే పాత్రని ఈరోజు సినిమాలో చూడబోతా ఉన్నాం. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమ రికార్డులన్నింటి కూడా తుడిచిపెట్టిపోయే విధంగా ఉంది. అలాగే ఈ నెల 24వ తారీఖున మేము ఇప్పుడు కేవలం టిఫిన్ చేసామంతే, అల్పాహారం తిన్నామంతే, అల్పాహారానికి కడుపు నిండిపోయింది. రేపు 24వ తారీఖున చూడబోయేటువంటి హరిహర వీరమల్లు చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తెలుగు సినీ వినీలాకాశాన్ని, తెలుగు కీర్తిని కన్నాంతాలు తాపించే విధంగా ఈ సినిమా ఉండబోతుందని తెలియజేస్తూ అభిమానులందరికీ కూడా ఈ రోజున పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకి అలాగే డైరెక్టర్లకి, నిర్మాతలకి, ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరఫున, జనసేన పార్టీ తరఫున వారికి ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అయినా సరే, సినీ ప్రస్థానం అయినా సరే, ఏ విధంగా చూసుకున్నా ఆయన దిగనంత వరకే. ఆయన దిగిన తర్వాత ఏమి ఉండవు. ఇండస్ట్రీలో రికార్డులన్నీ బదులు రాజకీయంలో ఇప్పటి వరకు చేసిన రాజకీయ నాయకులందరూ బలాదూరు. ఏదైనా సరే కళ్యాణ్ బాబు గారికే చెల్లుబాటు అవుతున్నది, ఒక మెగా ఫ్యామిలీకే చెల్లుబాటు అవుతుంది. జై చిరంజీవి.